నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 35కి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటివరకు ఎవరైనా చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అన్ని ప్రాక్టీస్ సెట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి సంబంధించి మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ క్లాస్ అనేటువంటిది హిందీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి పదాలు ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి ఎగ్జామ్‌లో అని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. దాంతో పాటుగా మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ ఏమైనా కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ విధంగా నేను కన్సిడర్ చేసి మంచిగా అందించే ప్రయత్నం అయితే చేసిన క్లాసెస్ అన్నీ కూడా లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ చూడండి. जोशिता ने डंडे की सहायता से अमरूद तोड़े। इसमें कौन सा कारक है? ऑप्शन ए कर्ता कारक, ऑप्शन बी कर्म कारक, ऑप्शन सी అపాదాన్ కారక్, ఆప్షన్ డి కరణ్ కారక్. సో కారక్ అంటే విభక్తులు 8 అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ మనకి అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం ఎందుకు చూడండి. దండేకి సహాయతాసే, ఇక్కడ మీరు సహాయతాసే అని ఉంది కదా. ఈ సహాయతాసే అనుకున్నట్లయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సహాయతాసే, సే అంటే నుండి, అంటే ద్వారా, ద్వారా అని చెప్పేసి వస్తుంది కదా. సో ద్వారా అంటే ఏంటిది? ఒక కట్టె సహాయం ద్వారా ఆమె జాంపండు, అమృద్ అంటే జాంపండు తెంచుతుంది. ఎవరు? జోషిత. అయితే ఇక్కడ ఎటువంటి కారక్ అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి అపాదాన్ కారక్ అంటే ఇక్కడ మనకి సే అనేటువంటిది వస్తుంది. సే అంటే నుండి అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? నుండి. నెక్స్ట్ కరం కారక్, కో, కి అని చెప్పేసి, అంటే తెలుగులో మనకి అతడికి, రాముడిని, నీ అని చెప్పేసి ఉంది కదా. నీ కానీ ఇలాగే రాముడికి ఇలాగా వచ్చినప్పుడు ఆప్షన్ ఇక్కడ బి అని వస్తుంది. అలాగే కర్తా కారక్ అంటే నే అనేటువంటిది వస్తుంది. అతడు అనేటువంటిది ఎక్కడైతే మనకి రామ్నే ఆమ్ ఖాయ్ అలాగా మనకి సెంటెన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. రెండవది చూస్తున్నట్లయితే నిమ్న में से कौन सा సంధి విచ్ఛేద్ గలత్ హై, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంధి విచ్ఛేద్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మరి ఇక్కడ ఒకటి రాంగ్గా విడదీయడం జరిగింది. అదేంటిది అని చెప్పేసి అడుగుతున్నారు. సమ్ ప్లస్ కృత్, సంస్కృత్, ఆప్షన్ బి తత్ ప్లస్ దిత్, తద్దిత్, ఆప్షన్ సి నేహ ప్లస్ రస్, నీరస్, ఆప్షన్ డి ఉన్ ప్లస్ అక్, అనేక్. ఇక్కడ అన్ ప్లస్ ఏక్, అనేక్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా నీరస్ అని ఉంది కదా. ఈ నీరస్ దగ్గర మనం ఇది తీసేసుకోవాలి. ఇది తీసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అయితే ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఏమవ్వాలి సార్ అంటే కనుక తత్ ప్లస్ హిత్, నాట్ దిత్ అండి. హిత్ అని చెప్పేసి రావాలి. ఇది అయితే ఉన్నట్లయితే కనుక ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి, అయితే ఇది మనకి ఇది రాంగ్ కాబట్టి ఈ ప్రశ్నకి ఇదే ఆన్సర్. ఎందుకు అంటే గలత్, గలత్ అంటే రాంగ్ అని అర్థం. ఇందులో ఒకటి రాంగ్ విచ్చేది ఇచ్చారు, అది ఏంటిదని చెప్పి అడిగారు. ఇది మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్, మిగతా అన్ని కూడా కరెక్టే. మూడవది చూడండి. హమ్ కల్ హైదరాబాద్ జాయేంగే వాక్య మే ఉద్దేశ్య హే. సో సెంటెన్స్ సంబంధించి పార్ట్స్ అనేవి ఉంటాయి. సో సెంటెన్స్ రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఒకటి దాంట్లో మనకి అంగ్, అవయవాలు అంటాం కదా. సో అలాగా ఒకటి ఉద్దేశ్యం, రెండవది విధే అని ఉంటుంది. ఉద్దేశ్యం అంటే ఏమో ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే కర్త ఉంటారో అతను ఉద్దేశం అంటారు. అలాగే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా విధే కిందికి, మిగతా రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంతా కూడా విధే అనే దాని కిందికి అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ హమ్ కల్, ఆప్షన్ బి హైదరాబాద్ జాయేంగే, ఆప్షన్ సి హమ్, ఆప్షన్ డి జాయేంగే అని ఉంది కదా. అయితే ఇక్కడ ఎందుకు సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. హమ్ అనేటువంటిది, హమ్ అంటే ఇక్కడ కర్త అనమాట. ఎప్పుడే కానీ ఇది అనమాట. ఇది మనకి ఎప్పుడే కానీ ఉద్దేశం అనేది ఉంటుంది. ఎప్పుడు కానీ హిందీలో ఉద్దేశం అనేటువంటి స్టార్టింగ్లోనే ఉంటుంది. స్టార్టింగ్ అంటే గుర్తుపెట్టడానికి ఊ అని గుర్తుపెట్టుకోండి. వర్ణమాలలో ఊ మనకి తర్వాత ఫస్ట్ వస్తుంది, తర్వాత విధేయ్ అని ఉంది కదా. సో విధే అని ఏదైతే ఉందో ఈ విధే అనేటువంటిది, సో ఈ విధే అనేటువంటిది ఈ వి ఉంది కదా, వి తర్వాత వస్తుంది కాబట్టి ఇది మిగతా అంత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే చేయగలరని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి. వ్యుత్పత్తి के आधार पर संज्ञा के भेद हैं 3, 4, 5, 6. మరి సంజ్ఞ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సంజ్ఞకి కితనే ప్రకార్ హోతే హై అంటే అక్కడ 5 అని చెప్పాం, కానీ ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది. చేంజ్ అంటే కొంచెం షార్ట్ అవుతుంది. సో వ్యుత్పత్తి के आधार पर संज्ञा के भेद होते हैं. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ బి, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. అంటే ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఇందుకు సంబంధించి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఏంటి సరే అంటే కనుక వ్యక్తివాచక సంజ్ఞ, ఓకే. రెండవది జాతివాచక సంజ్ఞ,
జాతివాచక సంజ్ఞ, మూడవది భావవాచక సంజ్ఞ. సో మరి ఇందుట్లోనే మిగతా మనం ఇంతకుముందు 5 అని చెప్పుకున్నాం కదా, ఆ 5 ఎందుకు అంటే ఈ రెండవ దాంట్లో ఉంది కదా, 1, 2 తీసుకుంటే ఒకటోది ఏమో మీకు ద్రవ్యవాచక సంజ్ఞ అని చెప్పేసి వస్తుంది. ద్రవ్యవాచక, ద్రవ్యోల్బణం అని చెప్పి మీరు వింటూ ఉంటారు కదా, ద్రవ్యవాచక. అందులో ఎగ్జాంపుల్స్ ఏవైతే వస్తాయో లైక్ సోనా, చాందీ అంటే సిల్వరు, గోల్డ్, లేదంటే ఏది కిలోల్లో కానీ ఏది లీటర్లో కానీ కొలుస్తాం అన్నీ కూడా మనకి ద్రవ్యవాచక దాంట్లో కిందకైతే వస్తాయి. మరి నెక్స్ట్ వచ్చేసి సమూహవాచక అని వస్తుంది. సమూహవాచక అంటే చూడండి పేరులోనే ఉంది, సమూహవాచక అంటే ఒక గ్రూప్ అనమాట. సమూహం అంటే ఏంటంటే ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఏదైనా కూడా కావచ్చు. ఓకేనా. సో పరివార్ కావచ్చు, కక్ష కావచ్చు, విద్యాలయ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇందులోనే వస్తాయి. సేన, దల్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి. సో ఇలాగ ముఖ్యంగా అంటే మనకి ఇలా అయితే మామూలుగా అడిగారు అనుకుంటే అక్కడ మీరు 5 అనేటువంటిది ఇచ్చినా కూడా సరిపోతుందండి. నెక్స్ట్ 5వ ప్రశ్న, యహ్ ఫైల్ ప్రబంధక్ తక్ పహుంచావో యహ్ వాక్య హై. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ సెంటెన్స్, ఈ ఫైలు మేనేజర్కి పంపించండి. ఇది ఎటువంటి వాక్యము అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇచ్ఛావాచక, ఆప్షన్ బి ప్రశ్నవాచక, ఆప్షన్ డి ఆజ్ఞావాచకు, ఆప్షన్ డి సంకేతవాచక్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆజ్ఞావాచక్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఆర్డర్, ఆజ్ఞ అని చెప్పేసి ఇది ఉంది, తెలుగు కూడా అదే అంటే ఆర్డర్ కదా. సో ఆదేశించడము, ఆజ్ఞాపించడము కదా, ఈ పని నువ్వు చేయాల్సిందే, ఇది నువ్వు అక్కడికి పంపించాల్సిందే, ఇది నువ్వు మెయిల్ పంపాల్సిందే, లేదా ఈ ఫోటో అప్లోడ్ చేయాల్సిందే, లేదా నువ్వు ఇలాగ అన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా వాటి అన్నిటి కూడా మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం. సో అర్థకి ఆధార్ పర్ వాక్య 8 ప్రకారకే హోతే హై. అంటే ఈ యొక్క మీనింగ్ ఆధారంగా అయితే మనకి సెంటెన్స్ అనేటువంటి 8 రకాలు. ఆ 8 రకాల్లో కూడా ఇక 4 రకాలు అయితే ఇచ్చారు. ఇంకా మీరు 4 రకాలు కామెంట్ అయితే ఇవ్వండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. 6వ ప్రశ్న చూడండి, సంస్కృత్ కే ఐసే శబ్ద్ జిసే హమ్ జ్యోం కా త్యోం. ఇక్కడ జ్యోం అని ఉండాలి, జ్యోం కా త్యోం. ओके, ज्यों का त्यों प्रयोग में लाते हैं तो कहलाता है. ఆప్షన్ ఏ తత్సం, ఆప్షన్ బి తద్భవ, ఆప్షన్ సి దేశజ్, ఆప్షన్ డి విదేశజ్. సో మనకి తెలుగులో గ్రామర్ పాయింట్ చూసుకున్నట్లయితే మరి సంస్కృత్ నుండి ఎలాగైతే పదాలు ఎలాగైతే అలాగే అంటే ఎలా అవుతున్న దాన్ని అలాగే మనం ఉపయోగించినట్లయితే ప్రయోగమే లాతే హేతో అంటే ఉపయోగించినట్లయితే వాటిని అంటారు. కేలాతా హై అంటే అంటారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఆప్షన్ ఏ మరి తత్సం, తద్భవ్, దేశజ్, విదేశజ్ అంటే ఇక్కడ సంస్కృతం యాజ్ ఇట్ ఈస్గా తీసుకొస్తే ఏమో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో కొంచెం మార్పై రాసినట్లయితే ఇంకా అది తద్భవ్. అలాగే మనకి దేశీయలో అంటే మనకి ప్రాంతీయ పరంగా ఏవైతే పదాలు వచ్చింటే అవి మనకు దేశీయ పదాలు అంటారు. విదేశజ్ అంటే మరి ఏదైతే ఇంతకుముందు ఇంగ్లీషు అలాగే ఫార్సీలు అరబీలలో వచ్చినటువంటి పదాలు హిందీలో ఉపయోగించబడుతున్నట్లయితే అవన్నీ కూడా మనకి విదేశీ శబ్ద కిందకైతే వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 7వ ప్రశ్న చూడండి, సోర్టా కే ప్రథమ చరణ మే కితనీ మాత్రాయే హోతీ హై. సో ఇక్కడ అలంకారకు సంబంధించి చందుకు సంబంధించి ప్రశ్న ఇది. 7వది, సోర్టా కే ప్రథమ చరణ మే కితనీ మాత్రాయే హోతీ హై అంటే 10, 11, 12, 13 అంటే మీరు ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి మీరు. సోర్టా అయితే మీకు ఒక ట్రిక్ కూడా ఇస్తాను. సోతే, సోగ్యా, దోతే ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి. సోగ్య అంటే ఏమో సోర్టాలో 11 అక్షరాలు. ప్రథమ్ అంటే ఫస్ట్ లైన్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 11 అక్షరాలు ఉంటాయి. అదే ఇక్కడ దోతే అన్నాను కదా, దోతే అంటే దోహాలో అని అర్థం అండి. దోహాలో మొత్తం ఎన్ని అక్షరాలు, దోహాలో మొత్తం మొదటి లైన్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 13 ఉంటాయి అన్నమాట. అదే రివర్స్ చేస్తే రెండవ లైన్లో సోర్టాలో 13 ఉంటాయి, దోహాలో రెండవ లైన్లో 11 ఉంటాయి. సో ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్. సోగ్య, దోతే అనట్లేదు కనుక మీకు 2 ఛందస్సులు. ఇది చాలా ఫేమస్, చాలా ఎక్కువ సార్లు అడిగేటువంటి ప్రశ్న కాబట్టి అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వది, తన్ మన్ ధన్ మే కౌన్ సా సమాస్ హై. ఇక్కడ హిందీలో ఉండాల్సింది మనకి ఇంగ్లీష్లో టైప్ అయింది. సో ఇక్కడ మన ఇక్కడ తన్ మన్ ధన్ ఇందులో ఏ సమాస్ ఉంది అని చెప్పి అడుగు. మనకి సమాస్ అంటే మీకు చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ఏమైనా మీకు దీనికి సంబంధించి పూర్తి క్లాస్ ఒకటే వీడియోలో తెలుగులో చూడాలనుకున్నట్లయితే మరి ఛానల్లో 10th క్లాస్ హిందీ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు సమాస్కి సంబంధించి పూర్తి టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రిక్స్తో పాటుగా తెలుగులో క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడగలరు. ఇక్కడ ఆప్షన్ ఏ అవిభావ సమాస్, ఆప్షన్ బి తత్పురుష సమాస్, ఆప్షన్ సి ద్వంద్వ సమాస్, ఆప్షన్ డి
ద్విగు సమాసం అంటే ఇక్కడ సరైన మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆన్సర్ చూద్దాం. ఆప్షన్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కానీ తను మను ధను అంటే కనుక ఇక్కడ ఆప్షన్ బి ఎవరు తీసుకున్నా ఎగ్దమ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి అన్నీ అనమాట. తను మను ఔర్ ధన్ అని చెప్పేసి ఇలా వస్తాయి. ఔర్ అని వస్తుంది కాబట్టి ఇది మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అన్ని పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో యహా పర్ దోనో పద ప్రధాన్ హోతే అన్నాడు కాబట్టి ఇక్కడ అన్ని పదాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే శుద్ధ వాక్య హై. సెంటెన్స్ సంబంధించి క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చండి. तुम्हारा यह कहने मेरे लिए बात सही होगी. ऑप्शन बी तुम्हारा यह कहना मेरे लिए बड़ी बात होगी. ऑप्शन सी तुम्हारा कहना यह बड़ी बात होगी मेरे लिए. ऑप्शन डी तुम्हारा कहना बड़ी बात होगी यह मेरे लिए. ఇక్కడ మీరు చెప్పేటువంటి ఏది చెప్తారో అది నాకు చాలా పెద్ద మాట అంటే మంచి మాట అన్నట్టు అదే అది సిద్ధదార్యం అంటుంటారు కదా తెలుగులో. సో అలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక సెంటెన్స్ ఇక్కడ. అయితే సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. సో పదక్రమం కానీ వాక్యలో ఉన్నటువంటి పదరచన పదక్రమం అనేది కూడా కరెక్ట్గా ఉన్నటువంటి వాక్యం ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ మనకి మరి ఎవరైతే ఇక్కడ బి అని ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. తుమారా యహకైనా మేరే లియే బడి బాత్ హే. మీరు ఏదైతే చెప్తారో అది నాకు చాలా రెస్పెక్ట్ లేదా నాకు శిరోధార్యమో లేదా నాకు మంచిది అనిపిస్తుంది అన్నట్టుగా నాకు అదే పెద్ద మాట, నాకు అదే పెద్ద హామీ లాగా అంటాం కదా, అలాంటిది ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 10వ ప్రశ్న చూడండి. శబ్ద జబ్ వాక్య మే ప్రయుక్త హోనేకి యోగ్యత ప్రాప్త కర్తా హై తో కహతే హై. అంటే ఒక పదము ఏదైతే ఉందో వాక్యంలో వచ్చేసరికి వాక్యంలో యూజ్ అయ్యేది అనుకోండి. సపోజ్ ఇక్కడ మీకు నేను చూపిస్తాను కొన్ని. ఇక్కడ చూడండి. ఇదొక పదము, ఇదొక పదము, ఇదొక పదము, ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఇలా పదాలు అనుకోండి. మొత్తం ఇక్కడ అన్ని దాదాపు ఒక 10 దాకా ఉన్నాయి అనుకోండి. సో ఈ 10 దాకా ఒకే క్రమంలో మనకి యూజ్ అయినప్పుడు మనకి ఇలాగా మరి ఈ పదానికి ఉన్నటువంటి పేరు ఏమవుతుంది? ఇదంతా పోయి ఇప్పుడు దీంట్లో వచ్చింది అనుకుంటే సో ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఈ పదాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మరి వాక్య ధ్వని పద్ సమాస్. అయితే ఇక్కడ నేను అప్పటి నుంచి వాడుతున్నటువంటి పద్ అని చెప్పేసి వాడుతున్నాను కదా, పదం అని. సో అదే మనకి ఆప్షన్ వచ్చేసరికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇలాగా మనం మొత్తం 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. సో మే 14 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందరూ కూడా మరి సిటీ ఇంటిమేషన్ మీరు అందరూ చెక్ చేసుకోండి అనుకుంటున్నాను. మరి ఎవరైనా చెక్ చేసుకోలేని పక్షంలో మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే కనుక దాన్ని ఎలా తెలుసుకోవాలని నేను మీకు ఒక వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. అలాగే మీరు ఛానల్లో వెళ్ళి కూడా అయితే చూడగలరు. మరి మీకు ఈ వీడియో పట్ల ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఉన్నటువంటి కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియండి. దానికి తప్పక రిప్లై ఇస్తూ ఆ విధంగా నేను ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింపుల్ ఆల్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదలగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.